నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను విజయ్. తెలంగాణలో ఆదాని చిచ్చు అధికార ప్రతిపక్షాలను ఇరుకున పడేస్తోంది. ఎంతలా అంటే స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇస్తున్న 100 కోట్ల విరాళాన్ని వద్దు అని రేవంత్ సర్కార్ దండం పెట్టి లెంపలు వేసుకునేంతగా విరాళంగా వస్తున్న 100 కోట్లనే కాదనుకున్న సీఎం రేవంత్ ఆదాని విషయంలో బట్ట కాల్చి బీఆర్ఎస్ పైకి వేశారు. ఆదానికి కేటీఆర్ వంగి వంగి దండాలు పెట్టి కమిషన్లు మెక్కి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఆదానితో ఒప్పందాలపై విచారణకు కేటీఆర్ సిద్ధమా అని సవాల్ చేశారు. దీంతో ఆదానితో ఉన్న సంబంధాలు లావాదేవీల విషయంలో క్లారిటీ ఇస్తూ కేటీఆర్ కౌంటర్ అటాక్ దిగారు. ఇక ఇదిలా ఉంటే అసలు ఆదాని మ్యాటర్పై కమలనాథుల స్టాండ్ ఏంటనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. వీటన్నింటిపై చర్చించడానికి మనతో పాటు పల్లె గంగాధర్ రెడ్డి గారు, బీజేపీ స్టేట్ సెక్రటరీ, వారితో పాటు దిలీప్ గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్, వారితో పాటు లొడంగి గోవర్ధన్ గారు, బీఆర్ఎస్ నాయకులు ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, ముందుగా దిలీప్ కుమార్ గారితో ప్రారంభిద్దాం. దిలీప్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. సో ఎలా చూస్తారండి ఇక్కడ? అంటే భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించి ఈ వివాదం కొనసాగుతోంది. కాకపోతే ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే ఏదైతే 100 కోట్ల రూపాయలని స్వచ్ఛందంగా ఇస్తామని ఆదాని చెప్పారో 100 కోట్ల రూపాయలు వద్దంటూ రేవంత్ రెడ్డి చెప్పేంతగా ఈ వివాదం రాజుకుంది. అంటే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గత బీఆర్ఎస్ వాళ్ళు ఏదేదో చేశారని ఇటు కాంగ్రెస్ చెప్తోంది. కాంగ్రెస్కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆదానితో, రేవంత్ రెడ్డికి ప్రధానంగా ఉన్నాయని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీ పార్టీ పైన కూడా ఆరోపణలు లేకపోలేదు కొన్ని రాష్ట్రాల్లో. అసలు మొత్తంగా ఆదాని విషయంలో భారతదేశంలో ఏం జరుగుతోంది, అది కూడా అమెరికా చేసినటువంటి ఆరోపణలు అదే కేసు నమోదు చేసిన తర్వాత మరింతగా ముదురుతోంది. ఎలా చూస్తారండి మొత్తం అంశాలని? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ అదాని అనేవాడు గత 10 ఏళ్ల లోపల మన సిస్టంలో ఎదిగాడు. ఎట్లా ఎదిగాడంటే ఎవరో తెలియదు మనకు. అదాని 10 years కింద నాకే తెలియదు. ఈ 10 years లో ఆయన ఇండియాలోనే సెకండ్ రిచెస్ట్ మ్యాన్. అంబానీ తర్వాత అదానియే. ఎట్లా వచ్చింది మరి? గత 10-12 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉంది. ఒక వ్యక్తి ఇంతగా ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాడు అనేది వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే అతను సెబీ వాళ్ళ ఆధీనంలో ఉంది, అదే విధంగా ఐటీ వాళ్ళ ఆధీనంలో ఉంది, తర్వాత ఈడీ వాళ్ళ ఆధీనంలో ఉంది, సిబిఐ వాళ్ళ ఆధీనంలో ఉంది. సిబిఐ అంటే సరే స్టేట్ గవర్నమెంట్ కాన్సెంట్ లేదు, ఇన్వెస్టిగేట్ చేయలేదు అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అదాని యొక్క సామ్రాజ్యం అనేది ఒక రాష్ట్రంలో లేదు, చాలా రాష్ట్రాల్లో విస్తరించింది. ఇప్పుడు ఆయన పెట్టిన అమెరికన్ సంస్థలు విచారణలో తెలిసినటువంటి స్టేట్సే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఇన్ని లిస్టు వాడు చదివిన తర్వాత మరి ఒక స్టేట్ దాటిన తర్వాత జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్ఫియర్ కావాలి. ఒకటే స్టేట్ విదిన్ ద స్టేట్ అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క వాళ్లే ఎంక్వైరీ చేయాలి. వాళ్లే ఏమైనా తప్పులు ఉంటే ఈ కాంట్రాక్టర్ డిఫాల్టర్ అను బ్లాక్ లిస్ట్ చేయాలి. మరి ఇది స్టేట్ దాటి ఇప్పుడైతే మరి దేశాలు దాటి, ఇప్పుడు కీనియా మాకు సంబంధాలు అవసరం లేదు ఈయనతో ప్రకటించింది. ఫ్రాన్స్ ఏమో వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీస్, టోటల్ ఎనర్జీ అనే కంపెనీలో ఆయన పెట్టుబడులు బ్లాక్ చేసింది. అంటే ఇంటర్నేషనల్. శ్రీలంకలో గతంలోనే ఆ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ లో ప్రకటించాడు, ఈ కాంట్రాక్ట్ ఇవ్వడానికి నాకు మోడీ గారు ఫోన్ చేశాడు, అందుకే ఇచ్చారని. మరి ఇంత ఆయనకు ఎందుకు వత్తాసు పలకాల్సిన అవసరం వచ్చింది? ఆయన మోడీ గారికి ఫ్యామిలీ లేదు, ఆయన అన్నదమ్ములను పట్టించుకున్నవాడు కూడా కాదు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. ఈయన మీద ఆధారపడి ఒక్క ఫేవర్ తీసుకోవడం లేడు. మరి అంతగా తన వ్యక్తిత్వాన్ని ఇది అని చూపించుకునే మోడీ గారు ఈ అదాని అనేవాడిని ఎందుకు ఇట్లా లిఫ్ట్ ఇచ్చాడు? ఈయన ఎట్లా అపరకు పేరుడయ్యాడు? వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కదా. మీరు ఒక్క విషయం దిలీప్ గారు, 100 కోట్లు ఇస్తా అంటే తీసుకుంది, లేదా మొన్న దావోస్ పోయినప్పుడు 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతా అంటే ఎందుకు అగ్రి అయ్యారంటే, ఇప్పుడు మనం వెనకున్న అధికారులు ఏం చెప్తారంటే 10 మంది పార్టిసిపేట్ అవుతున్నాం సార్, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటే 10 మంది యొక్క క్రెడెన్షియల్స్ వెరిఫై చేస్తారు. ఈయన బ్లాక్ లిస్టెడ్ కాదనుకోండి, ఈయన మీద ఏ విధమైనటువంటి ఇదివరకు ఛార్జెస్ లేవనుకోండి, మంచిది పెట్టిన ఆయన ఈ 10 మందితో పాటు నువ్వు ఒకటి అంటారు. మాకేమవుతుంది ఈ పెట్టుబడులు అనడానికి ఏమి ఆధారం ఉంది? ఆయన అంటే నా మీద లీగల్గా ఏమని చెప్పండి, ఎందుకు నన్ను బ్లాక్ లిస్ట్ చేస్తున్నారు, మీరు ఎట్లా నన్ను ఆపుతారు అంటారు. సో ఆ రకంగా ఈ 10 ఏళ్ల లోపల అతన్ని ఆపాల్సి ఉండే, బ్లాక్ చేయాల్సి ఉండే, లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాల్సి ఉండే, వీ హ్యావ్ బ్లాక్ లిస్టెడ్ దిస్ ఫెలో, డోంట్ ఎంటర్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ డీలింగ్ విత్ హిమ్ అని. పోనీ గత ప్రభుత్వం కూడా ఔటరింగ్ కూడా ఆయన పెట్టుబడినట్టుగా రూమర్స్ ఉన్నాయి. ఇంతకుముందు సీఎం అన్నట్టుగా రకరకాల సంస్థల ద్వారా ఆయన ఆల్రెడీ ఇక్కడ పెట్టుబడి పెట్టినట్టుగా ఆధారాలు చూపిస్తున్నాడు చీఫ్ మినిస్టర్. మనం ఇప్పుడు బ్లేమ్ గేమ్, బీఆర్ఎస్ మేము తిట్టా, బీఆర్ఎస్ మమ్మల్ని తిట్టా, ఈ పంచాయతీ ఎందుకండి? ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే వీడు మంచోడా చెడ్డోడా, వీడిని బ్లాక్ లిస్ట్ చేయాలా చేయద్దా అనేది ఒక జస్ట్ ఒక 6 months వెరిఫికేషన్ తో ఈడీని పెట్టు, ఐటీని పెట్టు,
లేదా సిబిఐని పెట్టేది కాదంటే ఇంకొక సంస్థ ద్వారా వెరిఫై చేసి వాడిని బ్లాక్ లిస్ట్ చేయాలి. కానీ ఇంతగా ఎక్కడో అమెరికాలో కనుక్కునేంత వరకు మన సిస్టమ్ నిద్రపోవడం ఏంటో నాకు తెలియదు. ఓకే, కాకపోతే మీరు అన్నట్లుగా అదే మాటని కేటీఆర్ కూడా ఈరోజు ప్రస్తావించారు. ఏంటంటే కేవలం వెనక్కి వచ్చినటువంటి లేకపోతే వద్దు అని చెప్పినటువంటి 100 కోట్లు సరే, కాకపోతే 12,400 కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు కదా, వాటి సంగతి ఏంటి? రాహుల్ సమాధానం చెప్తాడా లేకపోతే రేవంత్ సమాధానం చెప్తాడా అంటూ ఆయన తీవ్రంగానే వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడలేక ముందు సమాధానం చెప్పమనండి. అంతకుముందు గతంలో ఆయన ఎందుకు పాపం మెగా కృష్ణారెడ్డిని యాక్సెప్ట్ చేశాడు, లేకపోతే ఈ అదానిని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు, ఆయన గతంలో ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడివి ఆయన చెప్పాలంటే పాపం ఆయన అధికారంలో 10 ఏళ్ళు ఉన్నాడు కదా. మా సంగతి దేవుడు ఇప్పుడు 100 కోట్లు మాకు కుదర దేవుడా అని మేము రిటర్న్ రాసినట్టే ఆయన వెనుక 12,000 కోట్లకు ఒప్పందాలు జరిగితే క్యాన్సిల్ అవుతాయి. అది అంతే. 100 కోట్లు రిటర్న్ చేసినోడు 12,000 కోట్లు తీసుకుంటాడా? ఆయన యాక్సెప్ట్ చేస్తాం, మేము యాక్సెప్ట్ చేయం. వీల్ డెఫినెట్లీ సే దట్ వీ డోంట్ వాంట్ బాబు నమస్కారం అని చెప్తాం. నీ సంగతి ఏంటి మరి? గతంలో నువ్వు ఎట్లా ఆయన్ని స్పాన్సర్ చేసావు, ఏ రకంగా ఆయన్ని ఉదాహరణ మీద ఎత్తుకున్నావు, ఎందుకు ఆయన పెట్టుబడి మన తెలంగాణ స్టేట్ లో ఉన్నాయి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాయి, అసలు పక్క రాష్ట్రంలో 1725 కోట్లు ఒకే ఒక వ్యక్తికి ఇచ్చారట. ఇవన్నిటికి సమాధానాలు అయితే ఆ ప్రభుత్వాలు లేదా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా అంతిమంగా బీజేపీ పార్టీ చెప్పాలి ఎట్లా ఇతన్ని స్పాన్సర్ చేశారు, ఎందుకు వెనక్కి తీసుకొచ్చారు. రైట్, ఎస్, ఒకసారి బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. మీరు అడిగినటువంటి ప్రశ్నలకి వారు ఏమైనా సమాధానం చెప్తారేమో. గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చినటువంటి 11 నెలలు 12 నెలలకు సంబంధించి జరిగిన ఒప్పందాల గురించి ప్రస్తావిస్తున్నారే కానీ గత 10 ఏళ్లలో ఇదే ఆదానితోటి అనేక ఒప్పందాలు చేసుకొని అనేక ప్రాజెక్టులు తెలంగాణలో పెట్టించారు కదా, మరి వాటి సంగతి ఏంటి? వాటి గురించి ఎవరు ప్రశ్నించరా? మేము చాలా బహిరంగంగా ఆయన ఇవ్వదలుచుకున్నటువంటి 100 కోట్లని వద్దని ఓపెన్గా లేఖ రాస్తున్నాం, కాకపోతే మీ సంగతి ఏంటి అనేది ఈరోజు కాంగ్రెస్ నాయకులు వేస్తున్న ప్రశ్న. కేటీఆర్ వంగి దండాలు పెట్టాడు గతంలో. ఈరోజు ఆదాని పైన ఇటువంటి ఆరోపణలు రాగానే మొత్తం కూడా ఏదో కాంగ్రెస్ చేసిందని, కాంగ్రెస్ పైన దాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారనేది కాంగ్రెస్ నాయకులు లేకపోతే స్వయంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్. ఎలా చూస్తారు? ఏం సమాధానం చెప్తారు? చూడండి, దురదృష్టం ఏంటంటే గత 10-15 ఏళ్ళలో రాజకీయాల స్వరూపాలు మారినాయి. ఈ రాజకీయాల్లో స్వరూపాలు ఏంటంటే ఇలా మోడీ గారు కానీ అదేవిధంగా ఇతరుల పార్టీలు వాళ్ళు కానీ రాజకీయాలకు డబ్బులు అనేది కీలకమయ్యే వరకే ఈ కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి వాళ్ళకు సంబంధించిన డబ్బులు సమకూర్చడానికి వాళ్ళకు కావాల్సిన పెట్టుబడుల కోసం కొంతమంది కాంట్రాక్టర్లకు ఎలాంటి లీగల్గా లేకున్నా ఇలా పెట్టబడే స్థితికొస్తారు. అంటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము మంచి వాళ్ళమని మీ చెడ్డ వాళ్ళని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఇప్పటికే 5-6 కంపెనీల డబ్బులు తీసుకున్నారు. ఇప్పటికీ ఇది ఒకటే కాదు, ఇది ఏదో 100 కోట్లు కాదు, అంతమందుకు 1000 కోట్లది, ఇంకో 1200 కోట్లది, ఇవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నారు. మరి ఇవన్నీ చేసుకొని మేము ఏదో శుద్ధపూస అని చెప్పుకుంటే వాళ్ళు ఎవరు ప్రజలు నమ్మరు. కాకపోతే ఇది రాజకీయం కోసం, పొలిటికల్ డైవర్షన్ కోసం ఆయన ఏదో 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు. కానీ ఇది ఒక రకంగా ఇలాంటి కంపెనీలకు ఇబ్బంది అయ్యి ఈరోజు చేస్తున్న పరిస్థితే. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప నిజంగా నీతిగా నిజాయితీగా అన్ని విషయాలలో ఇలాంటి పరిస్థితి ఇలా మూసి సంబంధించిన కానీ మిగతా సంబంధించిన కానీ ఎవరు గట్టబెడుతున్నారండి? ఇలా కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది? ఇలా మామూలు ఇలా గ్రామాల స్థాయికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారా? అంతా బడా కాంట్రాక్టర్లకు ఒకే గారికి అప్పచెప్పి ఇలా ₹1,00,00,000 ఎన్నికలకు సపోర్ట్ తీసుకునే పరిస్థితి ఈ రోజు రాజకీయ పార్టీలు వచ్చినాయి. దురదృష్టం ఏంటంటే కాంట్రాక్టర్లు కూడా ఈ రోజు రాజకీయాలకు వచ్చి రాజకీయాలను శాసిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రాజకీయాలు అంటే ఒకప్పుడు సేవా మార్గం ఉంటే సేవా మార్గం నుంచి ఇలా రాజకీయాలు దోచుకోవడం కోసం వచ్చింది. ఇలా అద్వానీ కాదు, ఇలా మోడీ లాంటి వాళ్ళే ఇలా చాలా మంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఇలా ఆదాన్ని పరిచయం చేసిందే, ఈ దేశానికి పరిచయం చేసిందే మోడీ. ఇలా మోడీ కూడా ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందంటే మనం ఎవరైనా నమ్మలేని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులని మనం భవిష్యత్తులో ఇది ఒక అందుకు అనుభవం. ఎందుకంటే ఈ ఒక్కరి చేతిలో దేశ ఆదాయం మొత్తం అంతా ఒక 10 మంది 5-10 మంది చేతుల్లో ఉంటే రేపు భవిష్యత్తు దేశం ఏమవుద్దో ఆలోచించాలి. కాబట్టి దీన్ని డీసెంట్రలైజ్ చేసే విధంగా కాంట్రాక్టులు కూడా వచ్చే విధంగా భవిష్యత్తులో చేస్తే అది దేశ అభివృద్ధికి, అదేవిధంగా ఇట్లాంటి
ఆదాన్ లాంటి వాళ్ళు ఎదగకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక కాంగ్రెస్ గొప్ప పని కాదు. ఇది కాంగ్రెస్ లో ఆల్రెడీ అంతమందికి చాలా కాంట్రాక్ట్ చేస్తుంది. అది ఎవరైనా భవిష్యత్తులో ఇది ఒక అనుభవంగా తీసుకొని ముందు పోవాలని నేను చెప్తున్నాను. ఎస్ అండి. సో ఒక్కసారి పల్లె గంగాధర్ రెడ్డి గారితో మాట్లాడదాం, బీజేపీ నాయకులు. ఎస్ గంగాధర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. దాదాపు గతంలోనే నాకు తెలిసి ఒక సంవత్సరం ముందు హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పటికే దాదాపు ఆదాని షేర్లు కుప్పకూలడం కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, లేకపోతే ప్రపంచ వ్యాపార రంగంలో ఒక పెద్ద దుమారం రేగింది. సరే, దానికి సంబంధించి సుప్రీంకోర్టులు కావచ్చు, మీ ప్రభుత్వం కావచ్చు, ఏ తప్పు చేయలేదనేటువంటి ఒక హింట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అమెరికా ఒక కేసు నమోదు చేసింది విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి. అదాని అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. కేవలం కొద్ది పీరియడ్లోనే, చాలా తక్కువ పీరియడ్లో చాలా ఎత్తుకెదిగినటువంటి వ్యక్తిగా ఆదాని చెప్పుకోవచ్చు. అన్ని సెక్టార్స్లో, పెట్రోలియంలో కావచ్చు, విద్యుత్లో కావచ్చు, లేకపోతే రిఫైనరీలో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తి ఆదాని. కానీ అన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం వెనుక బీజేపీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది అనేది దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా చేస్తున్నటువంటి ఆరోపణ. కేవలం ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పైన అదే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ మొత్తం అంశాన్ని ఎలా చూస్తారు? అసలు బీజేపీకి ఆదానికి ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే సంబంధం ఉంటే దాని ఎటువంటి సంబంధం, ఇటువంటి చర్చలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? ఇంతకుముందు మన దిలీప్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఆయన ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఆ అదాని గారు 12,000 కోట్ల పెట్టుబడులు పెట్టినప్పుడు మరి ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు అనేటువంటి విషయంలో వాళ్ళు మీరు అడిగినప్పుడు, మనము పెట్టుబడులు వస్తున్నాయి, మరి ఆయన పెట్టుబడి పెడుతుంటే మనకు రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అనేటువంటి విషయంలో మేము పెట్టుబడులు తీసుకున్నామని చెప్పేసి ఇంతకుముందు దిలీప్ కుమార్ గారు చెప్పిండ్రు. అదే విధంగా గోవర్ధన్ గారు కూడా చెప్పిండ్రు. గత 10 సంవత్సరాల్లో అదాని గారే కాదు, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మైహోం రామేశ్వరరావు కానీ, అదే విధంగా మెగా కృష్ణారెడ్డి కానీ, గత 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మెగా కృష్ణారెడ్డి పరిస్థితి ఏంది, మైహోం రామేశ్వరరావు పరిస్థితి ఏంది, ఇంకా మిగతా అనేక మంది పరిస్థితి ఏంది. అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, ఎంతో మంది కాంట్రాక్టులు చిన్న చిన్నలు ఉంటే వాళ్ళందరికీ కనీసం బిల్లులు ఇవ్వకుండా వాళ్ళ ఆత్మహత్యలు కావడానికి కారణమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా ఆదాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మెగా కృష్ణారెడ్డిని ఏ విధంగా ఎంకరేజ్ చేసిండ్రు, ఏ విధంగా కాళేశ్వరం నుంచి చిన్న చిన్న ప్రాజెక్టుల వరకు ప్రతి ఒక్కటి మెగా కృష్ణారెడ్డికి ఎట్లా చెప్పిండ్రు. అదేవిధంగా మైహోం రామేశ్వరరావుకు ఏ రకంగా భూములు కట్టబెట్టిండ్రు, ఏ రకంగా మైహోం రామేశ్వరరావుని ఎక్కడున్న వాడిని ఎక్కడ తీసుకొచ్చిండ్రు, ఆయన ఆస్తిపాస్తులు ఏంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంకరేజ్ చేసింది. ఇలా ఆదాని బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వ్యాపారం స్టార్ట్ చేయలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 25 సంవత్సరాల కింద ఆదాని తన వ్యాపారాన్ని మొదలు పెట్టిండు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వదేశీ అంటే మన 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 కాళ్ళ మీద మనం నిలబడాలా, విదేశీ కంపెనీల కంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు పారిశ్రామిక ఎదగాలన్నటువంటి ఒక సంకల్పాన్ని తీసుకొని అందరినీ ప్రోత్సహించింది తప్పితే ఒక ఆదానిని లేకపోతే ఒక అంబానీని లేకపోతే ఇంకొకరిని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలేదు. అందరూ ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎదగాల, ఈ దేశానికి ఉపయోగపడాలా. కరోనా కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఏ రకంగా సహాయం అందించారు, విదేశీ సంస్థలు ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీ సంస్థలు ఏ రకంగా సహాయం చేసినాయి మనం అందరం చూసినాం. మనకి ఏ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు, ఏ వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని వందల కోట్లు సాయం చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సిఎస్ఆర్ కింద కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చిన 100 కోట్లు ఆయన తీసుకోకపోతే ఇంకో ఆయనకి ఇచ్చుకుంటాడు ఆదాని గారు. ఇప్పుడు ఆదాని గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు విచారణ జరగాల, నిజానిజాలు తేలాలా, దోషిగా తేలాలా, అప్పుడు ఏదైనా జరుగుతుంది. అంతకు ముందే వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఇదేదో అయిపోయింది, ఇదేదో జరుగుతున్నది, దీని వెనుక బీజేపీ ఉన్నది, దీని వెనుక మోడీ గారు ఎందుకుంటారండి. మోడీ గారు ఎదిగినా, ఈ దేశం ఎదిగినా కాంగ్రెస్ వాళ్ళకి కన్ను కుడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకి దేశం ఎదగాలంటేనే ఇష్టం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశం ఎదిగినా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎదిగినా మోడీ గారు మంచి చేస్తున్న దాన్ని ఎప్పుడు ఏ రకంగా అడ్డుకోవాలి. అందుకొరకాలని 3 సార్లు కూడా ఎన్నికల్లో చిత్తుగా ఓడించిండ్రు. నిన్న మహారాష్ట్ర కూడా అదే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఏదో చావు తప్పి కన్నులొట్టబోయినట్టు బీజేపీ చేసిన పోరాటంకి, టీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలకు వాళ్ళకి అడ్వాంటేజ్ కలిసి వచ్చింది తప్పితే కాంగ్రెస్ లో ఏదో మేము చేసినాము, ఏదో అద్వాని ఆదాని అనేటువంటి విషయంలో మాట్లాడుతున్నా కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఆదానితో ఎటువంటి సంబంధాలు లేవు భారతీయ జనతా పార్టీకి. ఆయన ఒక వ్యాపారవేత్త. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వాల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టిండు. కేంద్రంలో కూడా ఆయన కాంట్రాక్టులు తీసుకుని ఉండొచ్చు. కానీ ఏ ఒక్క ఇల్లీగల్ గా ఆదానికి కానీ ఇంకెవరికి కానీ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇల్లీగల్ ఒక చిన్న పని చేయలేదు.
ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక చిన్న అవినీతి ఆరోపణ లేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద. వీళ్ళు ఏదో బట్టగాల్చి మీదేయాలనేటువంటి తపన తప్పితే నిజాలు ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు వాళ్ళందరినీ పక్కకు పెడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కానీ మోదీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏ రకంగా చేస్తుంది, దేశాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తుని ఏ రకంగా ఆలోచన చేస్తుందో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ గురించి మనం చెప్పుకుంటే బాగుండదు. అది దాని ప్రజలు ఆల్రెడీ తిరస్కరించినటువంటి పార్టీ, అది అవుట్డేటెడ్ పార్టీ, అయిపోయింది దాని పని, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC కేసు నమోదు చేసిన తర్వాత కూడా మీరు ఇంకా ఆదాని ఇక్కడ విచారణ జరగాలి, పూర్తిగా విచారణ జరిగి నేరస్తుడిగా నిరూపితం అయితేనే తప్పు చేసినట్లు, లేకపోతే ఆదాని ఏ తప్పు చేసినట్లు కాదు అనేటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అంటే ఇంకా ఆదానిని వెనకేసుకొస్తున్నారా బీజేపీ వాళ్ళు? మేము చెప్పాను కదా స్పష్టంగా, ఎక్కడ కూడా బీజేపీ ఆదాని వెనకేసుకు రావడం లేదు. ఆయనే దేశంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారస్తులు, ఆయన ఒక వ్యాపారస్తుడు. కానీ కాంగ్రెస్ లేకపోతే విచారణ జరుగుతుంది. ఆదానికి అంబానీకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఉంటాయి, లేకపోతే వాళ్ళని ప్రత్యేకంగా చూస్తారు ఆదానిని అంబానీని అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. ఏం చెప్తారు? కూడా ప్రత్యేకమైన రాయితీలు లేవు, ఎక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి స్థానం లేదు, ఎక్కడ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు బెనిఫిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని తప్పుదో పట్టించడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో ఆదాని గారు పెట్టినటువంటి పెట్టుబడులతో ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు తీసుకున్నారు? మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాని గారి ద్వారా 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎందుకు పెట్టుకున్నారు? ఇక్కడ నేనేమంటున్నానంటే ఆయన ఒక వ్యాపారస్తుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో, అన్ని రాష్ట్ర పార్టీలు ఉన్నటువంటి ప్రభుత్వాలతో పనిచేసుకుంటారు. అది భారతీయ జనతా పార్టీతో ఏ రకంగా మాట్లాడతారు? వాళ్ళు ఏదో రకంగా బట్టగాల్చి మీదేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, మోడీ గారు లాంటి నిజాయితీ పరుని, దేశభక్తుని, ఈ దేశం కోసం 24 hours పరితపిస్తున్నటువంటి నాయకుడిని బదనాం చేయాలనే తపన తప్పితే వాళ్ళకి ఇంకోటి లేదు. ఓకే, ఎస్ దిలీప్ గారు మ్యూట్లో ఉన్నట్లున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడతారా? దిలీప్ గారు వినిపిస్తోందా? దిలీప్ గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, రైట్, గంగారెడ్డి గారితో మాట్లాడదాం ఒకసారి లోపు. గంగారెడ్డి గారు, కేవలం బీజేపీ పైన ఆరోపణలు చేసేందుకే ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తున్నారు, లేకపోతే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలకి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదా? ఎందుకు ఆదాని విషయంలోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు? బీజేపీని బద్నాం చేయడానికి మాత్రమే ఇవన్నీ కూడా అని చెప్తున్నారు. అంటే గత బీఆర్ఎస్ పాలన పైన, గత బీఆర్ఎస్లో ఎదిగినటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తల పైన ఆయన డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు దానికి? గోవర్ధన్ గారిని అడుగుతున్నారా? నన్ను అడుగుతున్నారు. గోవర్ధన్ గారు చూడండి, ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. దేశంలోనే మోడీ గారు ఆదానికి సంబంధించిన ప్రాంతాలలో చాలా వాళ్లకు ఫోన్లు చేసి అతని కంపెనీకి ఉపజెప్పాలనే ఉద్దేశాన్ని చాలా సార్లు మోడీ గారు ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇది చెప్పినా చెప్పకపోయినా ప్రపంచవ్యాప్తంగా మోడీ గారికి వెనుక ఎవరున్నారు, ఆదానికి తోడ్పాటుతోనే, మోడీ తోడ్పాటుతోనే ఆదాని ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి వచ్చినది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది నమ్మరు. కాబట్టి సందర్భం చెప్పేది ఏంటంటే ఒకటే విషయం, మోడీ గారు ఒక రకంగా దేశ భవిష్యత్తు, దేశంలో అభివృద్ధి కావాలి, పెట్టుబడులు రావాలని చేయడంలో అది మేము హర్షిస్తాం. కానీ ఈ ఇల్లీగల్ గా చేసే కార్యక్రమాలు కానీ, ఈ డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు కానీ అట్లాంటివి చేయడం వల్ల దేశంలోనే ఇప్పుడు మన అందరికీ ప్రపంచవ్యాప్తంగానే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇది పూర్తి బాధ్యత బీజేపీ వహించాలి. జరుగుతున్న చర్చ అంతా పరిస్థితి వస్తుంది. సిగ్నల్ కట్ అవుతోంది, కుదిరితే కార్ కొంచెం పక్కకు ఆపుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈలోపు ఒక్కసారి దిలీప్ గారితో మాట్లాడదాం. దిలీప్ గారు చెప్పండి.
కాంగ్రెస్ పైన చాలా సూటిగా విమర్శలు చేస్తున్నారు. ఆదాని అనేటువంటి ఒక వ్యక్తి కాంగ్రెస్ హయాంలోనే తన వ్యాపారాలు స్టార్ట్ చేశాడు, అప్పట్లోనే చాలా ఎదిగాడు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలకు అందరికీ ఇచ్చేటువంటి రాయితీలనే వాళ్ళకి ఇస్తున్నాను తప్పించి ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేటువంటిది ఏదీ లేదు అంటూ కూడా బీజేపీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అంటే కేవలం కాంగ్రెస్ హయాంలో ఎదిగినటువంటి ఒక పారిశ్రామికవేత్తగా కూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఏం చెప్తారు దానికి? పెద్ద మనకు దాని మీద పెద్ద విశ్లేషణను, దాని మీద మనం ఏదో పెద్ద తెలివి వాడాల్సిన అవసరం లేదండి. శ్రీలంక పార్లమెంట్ లో ఆ రాష్ట్ర ప్రెసిడెంట్, ఆ దేశ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, ఈ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు ఈ అదానీ కంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేశాడు అన్నాడు. మీ అంతకంటే కావాల్సిన ప్రూఫ్ ఏంటండి? ఆయనకు సపోర్ట్ గా ఆయన ఉన్నాడనే విషయాన్ని, అది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్, ఇంతకుముందు హిడెన్బర్గ్ కూడా వచ్చింది. సరే ఏదో ఇన్వెస్టిగేషన్ చేశారు, అది అవునన్నారు కాదన్నారు, సుప్రీంకోర్టు సంబంధించిన ఒక ఎంక్వైరీ కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఏదో ప్రూవ్ కాలేదు, మంచిదే, ఆయన మంచివాడేది, చాలా సంతోషం. ఇప్పుడు అమెరికన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ పవర్ కి సంబంధించిన డీల్స్ లో ఈయన పోగు చేసుకున్న డబ్బుల్లో దాదాపు $235 million అవి తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో వివిధ రాష్ట్రాలకు అవన్నీ లంచం కింద చూపుతున్నాడు. అవి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంబంధించిన $20 billion సంబంధించిన కాంట్రాక్ట్ అని చెప్తున్నారు ఆ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీ. బలంగా చెప్పడం కాదు, ఆ విషయం వాళ్ళు చెప్పిన తర్వాత కూడా లేదు లేదు చాలా మంచోడు, ఇది గుడ్ బాయ్ అని సర్టిఫికేట్ బీజేపీ తెలుసుకుంటే ఇవ్వమనండి. మనకేంటి, మీ సర్టిఫికేట్ పట్టుకొని మా దగ్గరికి వస్తాడు, ఇంకో రాష్ట్రానికి పోతాడు, మంచి బాలుడు అనుకొని మేము కూడా అతనితో అగ్రిమెంట్స్ ఎంటర్ అవుతాం. కానీ ఈ రోజు మేము ఆ 100 కోట్లు కూడా నాయనాన్ని అయితే పుణ్యం ఉంటుందిరా బాబు తీసుకో, మాకు అవసరం లేదని చెప్పాం. రేపు అవసరం అయితే ఆ 1230 crores నాకు తెలిసి ఆయన తట్ట మట్టి కూడా ఇక్కడ తీయలేదు, వాటికి కూడా వీళ్ళు సే వీ డోంట్ వాంట్. కానీ బీజేపీ అయితే తేల్చాలి కదా, ఇన్ని రకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అదిగో విదేశాల్లో ఉన్నవి. ఇప్పుడు కీనియా తనకున్న కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది. ఫ్రాన్స్ అన్నది టోటల్ ఎనర్జీస్ అనే కంపెనీ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇయర్ ఆఫ్టర్ యూ షుడ్ నాట్ టేక్ ఎ సింగిల్ రూపీ ఫ్రమ్ అదాని అని నిన్న మొన్న జస్ట్ ఫ్యూ అవర్స్ 13 hours కి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇంత జరిగినాక లేదు లేదైనా మంచి వాళ్ళు అంటే కానివ్వండి, మరి ఏం చేస్తాం. అది కాకుండా కాంగ్రెస్ అసలు దేశం ఎదిగితే చూడలేదనేటువంటి విమర్శ కూడా చేస్తున్నారు వాళ్ళు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటుంటే అవినీతి పరుడని చెప్తుంటే లేదు లేదు మేము ఎదుగుదా చూడలేము, భారత్ ఇంకా బ్రహ్మాండంగా వికసించనేయండి. వికసిత్ భారత్ ఈ విధమైన అవినీతితో వేరే దగ్గర వికసిస్తే మరి ఏం చేస్తాం, చప్పట్లు కొడమంటే కొడతాం మనం కూడా. వికసిత్ భారత్ అని చెప్తుంటే ఆ వికసిత్ భారత్ కి చాలా కీలకమైనటువంటి వ్యక్తి అంబానీలు అదానీలే కావాలంటే ఆయన ఎవరి దగ్గర ఎదిగాడు, ఎవరి ప్రభుత్వంలో ఎదిగాడు, అంతకుముందు మేము ఆయనకు సపోర్ట్ ఇచ్చామా, వాళ్ళే ఇచ్చారా? ఎక్కడో చదివే అదాని స్టేట్మెంట్. బీజేపీ ప్రభుత్వంలో కంటే నా బిజినెస్ పెరిగింది, కాంగ్రెస్ హయాంలో పెరిగింది అన్నాడు ఆ మహాశయుడు. మంచిది, మీరు పట్టుకోండి. ఇప్పుడు మీరు పట్టుకొని లోపలేయండి, మమ్మల్ని తప్పట్టండి. ఇగో ఈ తప్పుడు వ్యక్తికి మీరు సహకరించారని చెప్పడానికి మీకు ఏం భయం? విదేశాల్లో ఉన్నటువంటి సంస్థలు తెలుస్తున్నాయి కదా ఇతను కరెక్ట్ పర్సన్ కాదు, ఫ్రాడ్యులెంట్ మీన్స్ తోనే కాంటాక్ట్ తీసుకుంటున్నాడని. మరి ఎందుకు మొమ్మాట పడుతున్నారని అంటున్నా నేను. చెప్పండి. ఇప్పుడు పెద్దలు దిలీప్ కుమార్ గారు చెప్పిన దాంట్లో చాలా వాస్తవం ఉంది. ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు అదాని గారికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు కేఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిందని చెప్తున్నారు కదా, వాళ్ళ మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అవినీతికి పాల్పడి ఇచ్చినటువంటి విషయం ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎంక్వైరీ చేసి మళ్ళీ ఈ ఇల్లు పెట్టించుకున్నట్టు 12,000 కోట్లలో కూడా ఇంకెవరైనా వాళ్ళ పార్టీలో ఎవరైనా డబ్బులు తిని వాళ్ళకి ఇచ్చింది ఉంటే వాళ్ళది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పండి. అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి కానీ మైహోం రామేశ్వరరావు విషయంలో కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడిండో ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతుండో మీరు చూస్తున్నారు. అనేక మంది బిల్డర్ల గురించి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడింది ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతూ మీరు చూస్తున్నారు. వాళ్ళకి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలం ఎదిగినటువంటి వీళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. మేము ఆదాని ఎన్కేసుకొని రావడం లేదు, ఆదాని ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ఇచ్చిన ప్రాజెక్టుల మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పండి. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్టు మీద కూడా ఇంకా లోపల ఎవరైనా డబ్బులు తీసుకున్నారని కూడా అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పండి. మేము అద్దంటలేం కదా. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో అధికారులకు 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడినరు, ఇంకేదో మనకు ప్రభుత్వ భూములు కట్టబెట్టినని చెప్పి మాట్లాడినరు. ఇప్పటి వరకు ఒకరికైనా శిక్ష చేసిండ్రా? ఈ దొందే ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు పబ్లిక్ ని. నువ్వు పిచ్చోడు అనుకుని ఇలా నిన్ననేమో రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ని పిచ్చోడు అన్నాడు, ఇయ్యాలనేమో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి పిచ్చోడు అన్నాడు. వీళ్ళిద్దరు కలిసి పబ్లిక్ లో పిచ్చోళ్ళు చేస్తారు.
అది కాదండి, ఆదాని పైన ఇంత ఇంత భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి కదా, మరి కేంద్ర ప్రభుత్వం తరపున ఒక విచారణ వేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? కేంద్ర ప్రభుత్వంలో తరఫున విచారణ కమిటీ వేసే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు నన్ను అడిగితే కాదండి. అది మీకంటే పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా కేంద్రంలో అడిగిండ్రు, దానికి వాళ్ళు సమాధానం కూడా చెప్పిండ్రు. మీరు చెప్పండి, మీరు అదే పార్టీ తరపున ఉన్నారు కదా, మీరు చెప్పండి. మేము మా పార్టీ తరఫున స్పష్టంగా మా వైఖరి చెప్తున్నాం కదండి. మేము ఏంటి మీ వైఖరి? మా వైఖరి స్పష్టంగా చెప్తున్నాం. వ్యాపారస్తులలో ఆయన ఒక వ్యాపారస్తుడు. కానీ ఆయన ఇప్పుడు దిలీప్ గారు చాలా స్వయంగా చెప్పారు కదా, శ్రీలంక ప్రెసిడెంట్ అక్కడ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఫోన్ చేయడం వల్లే మేము కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వచ్చిందని స్వయంగా శ్రీలంక ప్రెసిడెంట్ చెప్పాడని చెప్తున్నారు కదా. ఒకటి వీటన్నిటిగా కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉంటది. చైనా వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడిచ్చింది, శ్రీలంక వాళ్ళతో ఏం మాట్లాడిచ్చింది. ఇంతకు ముందు రాహుల్ గాంధీ గారి గురించి ఒక మనమందరం కూడా నమ్మేటటువంటి ఒక ప్రపంచంలో ఎన్నికైనటువంటి పత్రిక రాసింది. ఆయనకు పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఈయన విదేశాలు ప్రతి సంవత్సరం పోతాడు అని రాస్తే మనం దాన్ని నమ్మదామా? మీరు చెప్పండి. పత్రిక రాయడము ఒక దేశ ప్రెసిడెంట్ చెప్పడం ఒకటే అంటారా? అరే మీరు చెప్పండి సార్, ఆ పత్రిక కూడా సాంటిటీ ఉంది కదండి. సో మీరు ప్రతిదాన్ని సమర్థించుకుంటున్నారు ఇప్పుడు. మేము సమర్థిస్తలేం సార్. సరే, దీనికి సమాధానం చెప్పండి. రాహుల్ గురించి చర్చ పెడితే ఖచ్చితంగా రాహుల్ గురించి మాట్లాడదాం లేండి. అంటే మీరు అన్నదానికి సమాధానం చెప్తున్నాను సార్ నేను. మనము ఏది ఇప్పుడు ఆదాని గురించి చర్చ వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఆ రోజు బీఆర్ఎస్ చేయలేదా అంటారు. అంటే మీరు సమర్థించుకుంటున్నట్లే కదా, ఆ రోజు మరి బీఆర్ఎస్ చేయలేదా అంటే మేము చేస్తే మాత్రం తప్పేముందనేటువంటి ధోరణిలో చెప్తున్నారా మీరు? లేదు సార్, వీళ్ళు దిలీప్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఆదాని గారు గతంలో పెట్టుబడులు పెట్టిండు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అని చెప్పిండ్రు. మరి వాళ్ళు డబ్బులు తీసుకొని పెట్టుబడులు పెట్టించుకున్నారా, కమిషన్ తీసుకొని పెట్టుబడులు పెట్టించుకున్నారా, లేకుంటే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కమిషన్ తీసుకొని పెట్టుబడి పెట్టించుకున్నారు ఆదానితో? దాని మీద ముందు ఎంక్వైరీ చేయమని చెప్పండి. వీళ్ళకు ఎంక్వైరీ అధికారం లేదన్నారు కదా, వీళ్ళు తీసుకున్న పెట్టుబడుల మీద వీళ్ళకైనా అధికారం ఎందుకు లేదు? ఆదాని మీద ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం చేస్తే తర్వాత ఫస్ట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని చేయమని చెప్పండి వీళ్ళు చేస్తున్న ఆరోపణలకు. ఓకే, ఎస్, ఒక్కసారి గోవర్ధన్ గారితో మాట్లాడదాం. గోవర్ధన్ గారు, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం ఆదానికి మాత్రమే కాదు, చాలామంది పారిశ్రామికవేత్తలని దగ్గరికి తీసుకోవడం కావచ్చు, వాళ్ళ ఎదుగుదలకి ఇండైరెక్ట్గా కారణమయ్యింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ. వాటన్నింటికీ కూడా సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ, కేవలం ఆదాని ఒక్క విషయంలోనే కాదు అంటూ కొన్ని పేర్లు కూడా తీశారు వాళ్ళు. ఏం చెప్తారు మీరు దానికి గోవర్ధన్ గారు? చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టులో జైలు పంపుతాం, లేకపోతే దాంట్లో జైలు పంపుతాం, దీంట్లో జైలు పంపుతాం, విద్యుత్ దాంట్లో జైలు పంపుతాం, ఇన్ని ఇప్పుడు సంవత్సరం నుంచి వాళ్ళు ఉపన్యాసం ఇస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు ఏం చేసిన ఎంక్వైరీ లేదు, ఇంతవరకు చేసింది ఏమీ లేదు. వాళ్ళకి అలాంటి సబ్జెక్ట్ లేకనే ఎలాంటి పనులు చేయలేక వాళ్ళు ఈరోజు సతమతం అవుతున్న పరిస్థితి. మేమే చెప్పినాం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఏదైనా తప్పిదం జరిగితే మేము దేనికైనా సిద్ధం, దేనికైనా చెప్తున్నాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఆదాని విషయానికి వచ్చినప్పుడు ఇది మనం చెప్పిన దానికంటే ప్రపంచంలో చర్చ జరుగుతున్న అంశం. ఇది అమెరికాలో వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఇది ఏ రకంగా మనకి ఇబ్బంది జరుగుతుంది, ఒక రకంగా మనకున్న దేశానికి ఉన్న ఔన్నత్యాన్ని దెబ్బతీయడం. మేము గొప్ప వికాస్ భారత్ అని చెప్తున్న బీజేపీ లాంటి వచ్చినాకనే వెలుగులోకి వచ్చిన ఆదాని ఇలాంటి చేయడం వల్ల ఇలా దేశ సమస్యకే భద్రతకే ముప్పు అవుతున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని వారిలో నీతిగా ఉంటే ఒక ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్న జరుగుతున్న అన్నిటి మీద కూడా చేయిస్తే రేపు భవిష్యత్తులో ఆ ఆదానే గొప్పవాడని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా చేసుకుంటా ఏదో సమర్థించుకుంటూ చేస్తే మాత్రం భవిష్యత్తులో మనందరి కాదు, భవిష్యత్తు మన దేశానికి ఉన్న ప్రతిష్ట కూడా దిగజారుతుంది. ఈ దిగజారే కార్యక్రమానికి మోడీ కూడా బాధ్యుడవుతాడని చెప్పక తప్పదు. అది కాదండి గోవర్ధన్ గారు, గతంలో మీరు కూడా ఆదానికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు కేటాయించారు ఒక వ్యాపారవేత్తగా. కాకపోతే ఈ రోజు కాంగ్రెస్, అంటే ఈ విషయం ఇప్పుడు అంతకు ముందు 1200 కోట్లకు సంబంధించి జరిగినటువంటి ఒప్పందాలని బయటికి తీసి మోసం చేసినా ఇంకేమైనా చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మా మీద ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. అంటే కాంగ్రెస్ వారు సూటిగా అడిగేది ఒకటే కదా, మీరు అదే ఒప్పందాలు చేసుకున్నారు, మాకు తెలియక ఒకవేళ మేము ఒప్పందాలు చేసుకొని ఉంటాము, వాటికి సంబంధించి ఆదానితో మాకేదో వ్యక్తిగతంగా ఉందనేటువంటి ఆరోపణ చేయడం ఏంటని అని అడుగుతున్నారు. ఆ రోజు మీరు తెలియక చేశారు, మేము తెలియక చేసుంటాం, ఒకవేళ ఒప్పందాలు జరిగి ఉంటాయి అనేది కదా వాళ్ళ విమర్శ. తెలియక చేసుడు కాదు, ఆదాని విషయానికి వచ్చినప్పుడు ఒక కాంట్రాక్టర్గా మేము ఒప్పందాలు చేసినాం,
అలాంటిది ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, బీజేపీ సెంటర్లో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, అట్లాంటివి ఏమైనా జరిగితే వాటి మీద మీరు ఎంక్వైరీ చేసుకొని మా మీద విచారణ జరుపుకోండి అని చెప్తున్నాం కదా. సో మేమేం చేయలేదు, ఏదైనా జరుగుంటే విచారణ జరుపుకోండి అని చెప్తున్నారు. బీజేపీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు బీజేపీకి సంబంధించి మీరు కూడా విమర్శలు చేస్తున్నారు, బీజేపీ పాత్ర కూడా ఉంది ఆదాని ఎదుగుదలలో అని, అసలు దానికి సంబంధించి ఏం చెప్తారు? మామూలు ఈరోజు ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆదానిని సపోర్ట్ చేసింది మోడీ అనేది ఈ ప్రపంచం ఎరిగిన సత్యం. ఇది ఆదానికి నాకు సంబంధం లేదని చెప్పినా మోడీ చెప్పినా అది అబద్ధమే, మోడీ ఆదానికి సంబంధం లేదని చెప్పినా అబద్ధం. కాబట్టి ఈ అబద్ధాన్ని వాళ్ళు దాచిపెడతామంటే అది ఆగదు. కాబట్టి వాళ్ళని వాళ్ళే సంస్కరించుకోవాలి. ఇప్పుడు మోడీ గారు కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఈ దేశంలో ఇంత పెద్ద దేశానికి మనకున్న పరిస్థితున్న ఒక కాంట్రాక్టరు అమెరికాలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దాన్ని ఆయన కూడా సమర్థించకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఇది మనందరికీ దెబ్బ కాబట్టి ఇది ఒక రకంగా నష్టదాయకం కలిగించే అంశమే. దీన్ని ఎలా చూడాలంటే ఒక రాజకీయ కోణంలో చూస్తే, రాజకీయ విమర్శలు చేస్తే ఇది కాదు, కానీ ఒక సామాజిక కోణంలో చూస్తే మాత్రం ఇది ఒక రకంగా మనందరికీ చెంపదెబ్బే. ఎందుకంటే ఈ చెంపదెబ్బే కాదు, భవిష్యత్తులో కూడా మన అందరికీ ఉన్న ప్రతిష్ట కూడా దిగజరడానికి ఈ దేశానికే ముప్పు కూడా జరుగుతుందని మా అభిప్రాయం. ఓకే అండి. దిలీప్ గారు, ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు గతంలో జరిగినటువంటి ఏదైనా పొరపాట్లున్నా లేకపోతే ఏదైనా అక్రమాలు జరుగుంటే ఆదానే విషయంలో మీరు ఈరోజు విచారణ వేసుకోవచ్చు అని చెప్తున్నారు. అటు బీజేపీ వాళ్ళు గంగాధర్ గారు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలో ఏదైనా జరుగుంటే ముందుగా రాష్ట్రాన్ని విచారణ జరపమని చెప్పండి, ఏదైనా తప్పులుంటే బయటకు తీయమని చెప్పండి, ఖచ్చితంగా కేంద్రం తరపున మేము కూడా విచారణ చేస్తాం భవిష్యత్తులో అని చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి మీరు దిలీప్ గారు? మీరే అధికారంలో ఉన్నారు కదా. వర్షన్ తప్పండి. బీజేపీ ఒక రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలు కానీ, అక్రమాలు కానీ, ఏమన్నా కాంట్రాక్టర్స్ యొక్క మోసాలు కానీ మనం ఎండగట్టాలంటే, మనం విచారించాలంటే మనకున్నటువంటి పరిధిలో డెఫినెట్లీ ఒక విజిలెన్స్ కానీ, యాంటీ కరప్షన్ బ్యూరో కానీ, లేదా మనం కావాలనుకుంటే సిట్ కానీ వేసి ఓ రిటైర్డ్ జస్టిస్ తో కూడా మనం వేయచ్చు. అందులో అనుమానమే లేదు. మన రాష్ట్రానికి పరిమితం. ఇది ఇంటర్నేషనల్ క్రైమ్ చేసాడని చెప్తున్నారు. ఇన్ని రాష్ట్రాల లిస్ట్ వచ్చింది, అమెరికన్ ఏజెన్సీ చెప్పింది ఇన్ని రాష్ట్రాల లోపల ఆయన లంచం ఆల్రెడీ ఇచ్చాడని. పక్క రాష్ట్రంలో 1735 కోట్లు ఇచ్చాడు అంటున్నారు. రకరకాల చేతులు వివిధ రాష్ట్రాల్లో మారిన సందర్భం లోపల ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకున్న ఈడీతో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో కానీ, లేదా ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్తో కానీ, లేదా సిబిఐతో కానీ రాష్ట్రాల అనుమతి తీసుకొని సిబిఐ, నాకు తెలిసి ఇన్ని రాష్ట్రాల్లో అది ఉంటే అన్ని రాష్ట్రాల కాన్సెంట్ కూడా సిబిఐకి అవసరం లేదు. కాబట్టి బీజేపీ వాదనలో తప్పు ఉంది. వాళ్ళు అసలు మంచోడో చెడ్డోడో తెలుసమనండి, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా మమ్మల్ని చేయమంటారు ఏంటి? మేము డెఫినెట్లీ చేస్తాం. ఇంకోటి, బీఆర్ఎస్ కూడా మమ్మల్ని అరెస్ట్ చేయండి, మీ తప్పు ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఇప్పుడు రకరకాల అభియోగాలతో అలిగేషన్స్ పెట్టి మనం అన్నాం అవినీతి కుంభకోణం అన్నాం. మనం ఏంటి, సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి, అదేవిధంగా అమిత్ షా వచ్చి, ఏ భ్రష్టాచార సర్కారే, ఏ పరివార్ భ్రష్టాచార కా పరివారే అంటే కాళేశ్వరంతో ఏటీఎం హై కేసీఆర్ ఫ్యామిలీకి వెళ్ళి అని ఎన్నిసార్లు అన్నాడు? ప్రధానమంత్రి స్థాయిలో, హోమ్ మినిస్టర్ స్థాయిలో అన్నవాడు అని ఊరుకునే గమ్ములు ఊరుకుంటాడా? రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీకి రాస్తే మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పినా మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనుకుందాం రెడ్డి గారు. ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, ప్రభుత్వం మీ ప్రభుత్వం నేనంటున్నా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్రం చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే మేము తప్పకుండా చేస్తామని చెప్తాము. మీరిద్దరు విలాఖత్ అయిపోయి కలిసి ఉండి సిబిఐకి ఇవ్వలేదండి. మీ ఈడీ ఏమైంది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏమైంది, ఐటీ డిపార్ట్మెంట్ మాటలు తప్పితే ఏం లేదండి. వాళ్ళు వాడండి, వాళ్ళకి మా కాన్సెంట్ అవసరం లేదు కదా. అన్నా మీ కన్సల్ట్ ఇవ్వండి, ఇవాళ ఎంక్వైరీ చేస్తాం మేము. నేను అడిగేది, నేను స్టేట్ లో పనిచేసిన, సెంటర్ లో పనిచేసిన, నా అనుభవంతో చెప్తున్నా. స్టేట్ గవర్నమెంట్ తో లెటర్ ఇవ్వండి. ఇప్పుడు నా అనుభవంతో చెప్తున్నా, స్టేట్ గవర్నమెంట్ మీకు కోఆపరేట్ చేసి సిబిఐ కాన్సెంట్ ఇవ్వకపోతే ఈడీని వాడండి, ఐటీని వాడండి, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ వాడండి. దానికి కాన్సెంట్ అవసరం లేదు, దానికి కాన్సెంట్ అవసరం లేదు. ఎందుకు చేయట్లేదు మీరు? అన్నా మీకు చిత్తశుద్ధి ఉన్నది అంటున్నారు కానీ మరి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కాన్సెంట్ ఇవ్వండి. అరే మేము ఆల్రెడీ దాని మీద గంగారెడ్డి గారు, ఇప్పుడు కేవలం తెలంగాణకు పరిమితమైనటువంటి విషయం మాత్రమే కాదు కదా ఇది. దాదాపు దేశంలో
ఐదు రాష్ట్రాల వరకు ఈ లంచాలు ఇచ్చారని చెప్తున్నారు. అంతర్జాతీయంగా ఒక అగ్రరాజ్యం చేస్తున్నటువంటి ఆరోపణ. దేశవ్యాప్తంగా కూడా ఈ చర్చ జరుగుతోంది కదా, దేశవ్యాప్తంగా ఒక క్రైమ్ జరిగిందనే చర్చ ఉంది కదా, ఒక్క తెలంగాణకు పరిమితం అవ్వలేదు కదా. ఒక తెలంగాణ సిబిఐ కన్సర్న్ ఇవ్వకపోతే మీరు విచారణ ఏ విధంగా ఆపేస్తారు? తెలంగాణకు పరిమితం కాదు కదా ఇది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆరోపణలు జరుగుతున్నాయి, ఇంకా 2-3 రాష్ట్రాలకు సంబంధించి ఆరోపణలు జరుగుతున్నాయి. నేను మాట్లాడింది కాళేశ్వరం గురించి. మన దిలీప్ గారు చెప్పింది ఏంటంటే ఎంక్వైరీ మీరు అడిగారు కాళేశ్వరం విషయంలో, మరి మీరు ఏం చేయలేదు అని. ఆదానికి సంబంధించి ఎందుకు విచారణ చేయట్లేదు అనేటువంటి చర్చ కూడా వారు లేపుతున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కన్సల్ట్ ఇవ్వండి, మీరు లెటర్ రాయండి సెంట్రల్ అని చెప్పి మా కిషన్ రెడ్డి గారు, మా బండి సంజయ్ గారు, కదా పినాకీ ఘోష్ విచారణ ఆయన రిటైర్డ్ జస్టిస్ కదా. సరే దిలీప్ గారు, కాళేశ్వరానికి సంబంధించిన తర్వాత చర్చిద్దాం. ఆదాని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంత బహిరంగంగా ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తోంది. ఆదాని విషయంలో కనీసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా లంచాలు తీసుకున్నారనేటువంటి విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం చేయలేదండి. వాళ్ళు అధికారంలోకి రాకముందు నువ్వు దాదాపు 419 వాగ్దానాలు చేసిన ప్రజలకు ఇస్తామని చెప్పి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. దిలీప్ కుమార్ గారు సరే పార్టీ వ్యక్తి కాబట్టి తను కంపల్సరీ ఆ పార్టీని సమర్థించుకోవాల్సి వస్తుంది, వాళ్ళు చేసినా చేయకున్నా వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత తొందరలో 10 నెలల కాలంలో ఇంత వ్యతిరేకత ఎప్పుడు కూడా రాలేదు. మొత్తం అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు, ఎంతమంది చేసిండ్రు అన్న అడుగుండి. నేను నా పరిధిలో ఉన్నటువంటి బ్యాంకు, నా లోన్ ఉన్నటువంటి బ్యాంకు, నేను ఒక రైతుని, నాకు తెలుసు, ఇద్దరం కలిసి పార్టీలో పనిచేసినాం. అంకాపూర్ గ్రామంలో 1400 మంది రైతు ఖాతాలు ఉంటే 200 మందికి రుణమాఫీ వచ్చిందండి. అదే విధంగా మీకు ఏదైతే 500 రూపాయలు బోనస్ ప్రతి పంటకి ఇస్తామని చెప్పి నువ్వు మేనిఫెస్టో చదువుకోమని చెప్పండి. ఇక వాళ్ళు చెప్పేటి కరెక్ట్ ఉన్నాయి, వేరే ఎదురు చేసేది కరెక్ట్ లేవు. దిలీప్ గారు, అంటే రామన్నపేటలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆదానికి అనుమతులు ఇచ్చారు, వాటిని కూడా వెంటనే రద్దు చేసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తోంది. సరే, ఇక్కడ కేవలం ఒక సిమెంట్ ఫ్యాక్టరీకో దీనికి సంబంధించో కాదు, ఆదాని అనేటువంటి ఒక వ్యక్తి దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, పెట్టుబడులు పెట్టేటువంటి ఒక వ్యక్తి. అంటే తెలంగాణ విషయం మాత్రమే చర్చించట్లేదు, వేరే రాష్ట్రాలు కూడా ఇప్పటి వరకు చేసుకున్నటువంటి ఒప్పందాలని ఆల్ ఆఫ్ సడన్ ఆపేసుకోవాలంటే ఎంతవరకు సాధ్యమవుతుంది? అసలు దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పటికే చాలా చోట్ల పెట్టుబడులు పెట్టుంటారు కదా. దిలీప్ గారు, రామన్నపేటే కాదు, కొడంగల్లో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం రేవంత్ గారు ఆదానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఓకే, చెప్పండి దిలీప్ గారు, చెప్పండి. నేనేమంటానంటే ఈయన మీరే అన్నట్టుగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు ఇది. ఈ ఆల్ ఓవర్ ది కంట్రీలో ఒక 60 రాష్ట్రాల్లో ప్రభావితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవి. ఆయన సూమోటోగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని టేకప్ చేసి ఈయన గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ తేల్చాలి. మా సంగతి పక్క పెట్టండి, మేము సిబిఐ ఎంక్వైరీ అంతకుముందు డిమాండ్ చేసినా కూడా ఇప్పుడు జస్టిస్ దగ్గర ఒక జస్టిస్ నేసి పినాకీ కోర్సు ద్వారా ఎంక్వైరీ చేస్తున్నాం. అది కాళేశ్వరం పక్క పెట్టండి, కాళేశ్వరం ఇష్యూ కాదు ఇది. ఈ రోజు మనం చర్చించేది ఈ అదానికి సంబంధించిన అంశం. ఇది అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేసింది దాదాపుగా, అంటే 10 రాష్ట్రాల దాకా ప్రభావితం అయినాయి. ఇందులో కూడా మీరు ఇంటర్ఫేర్ కావు, దీనికి కూడా తెలంగాణ ఒప్పుకోవాలి లేదా ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటే ఇక ఎట్లా? ఇది కరెక్ట్ అతను అవునా కాదా, నేరస్తుడా కాదా అనేది మనం కాదు కదా, విదేశీ సంస్థలు చెప్తున్నాయన్నది అంశం. ఇంకోటి, తెలంగాణలో మేము గతంలో పెట్టిన అభియోగాలకు సంబంధించి ఒక ఏసీబీ ఎంక్వైరీ నడుస్తుంది, విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, పినాకీ ఘోష్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవన్నీ కూడా లాజికల్ కంక్లూజన్ అవడానికి సమయం పడుతుంది. 6 నెలలో 10 నెలలో పడుతుంది, 1 year పడుతుంది. ఆ తర్వాత తప్పున వాళ్ళు ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు దోషం తెలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు కూడా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. నీ తప్పుంటే నన్ను లోపల పెట్టు ఎవరు చెప్పడానికి, తప్పుంటే లోపల పెడతాం, లేకపోతే నీకు తీసుకొచ్చి దండేస్తాం నువ్వు మంచి బాలుడని. అంతేగాని ఇప్పుడు ఉన్న సమస్య అదాని సమస్య కదా, దానికి ఎవరి కాన్సెంట్ అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీర్చాలి. దిలీప్ అన్న, నువ్వు చెప్పిందే వర్తిస్తుంది. ఎంక్వైరీ చేస్తాం, దోషం తేలితే మేము దండిస్తాం, దోషం తెలియకపోతే దండేస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఆదానిది కూడా సేమ్ అదే పరిస్థితి కదా. మీరు చెప్పండి, ఎంక్వైరీ జరగాలి కదా, గుడ్ బై అని చెప్పండి. ఎంక్వైరీ జరిగితే దండేస్తాం, అంతే ఉంటది కదా. ఎవరైనా మీరన్నది వర్తిస్తుంది కదన్నా. ఖచ్చితంగా నేను అదే అంటున్నా. ఆయన కనుక మంచివాడని తేలితే మీరు దండేయండి, మేము దండేస్తాం, ఇంకా గజమాల కూడా వేస్తాం. మేము అవి తేల్చాల్సింది మీరు కదా అంటున్నా నేను. అరే మాకు కంప్లైంట్ రావాలి కదండి. 6 రాష్ట్రాల్లో ఆయన అవకతవకలు పాల్గొనడని ఆ ఇన్వెస్టిగేట్ చేసిన అమెరికన్ ఏజెన్సీ వాళ్ళకున్న పవర్స్ ప్రకారం మనకు ఇండియాకు అమెరికాకు బైలాటరల్ అగ్రిమెంట్ ఉంది.
అక్కడ నేరస్తుని పట్టియమని మనం డిమాండ్ చేస్తే మన బీజేపీ గవర్నమెంట్ అడిగింది అనుకోండి, ఇక్కడి నుంచి నేను అరెస్ట్ చేసి అక్కడ పంపాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ చట్టం అట్లాంటి చట్టం అది. అవునా కాదా అని మీరు చెప్పాలి కదా. ఒకటి నేను ఒక విషయం చెప్తా సార్. చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ప్రతిపక్ష రాష్ట్రాలే. వాళ్ళందరినీ మూకుమ్మడిగా ఒక కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి కేంద్రానికి. మాకు ఇట్లా లంచాలు ఇచ్చిండ్రు, లేకుంటే మా అక్కడ అదే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ప్రతి పార్టీలతోని ఇగో మా ప్రభుత్వాలకి ఇట్లా లంచాలు ఇచ్చి ఇట్లా మమ్మల్ని మోసం చేసిందని చెప్పి శ్రీలంక చెప్పమనండి ప్రైమ్ మినిస్టర్. ప్రతిపక్షాలే కదండి, శ్రీలంక ప్రతిపక్ష పార్టీలే కదా. లేదా మీ కాంగ్రెస్ పార్టీ ఉంది, అసలు ప్రధానమంత్రి గారు శ్రీలంక బీజేపీ ప్రభుత్వం చెప్పారండి కదా. పైసలు కాంగ్రెస్ వాళ్ళే కదా. లాజిక్ అవాస్తవమే అంటున్నారు దిలీప్ గారు. అబద్ధమా అబద్ధమనే చెప్తున్నారు వాళ్ళు. బయటకు వచ్చి నేను ఫోన్ చేయలేదు శ్రీలంక అధ్యక్షుడు అని చెప్పానండి. ఇప్పుడు నిజమా అబద్ధం అనేది ఎంక్వైరీ చేసి వెళ్తే మీరే ఇంకా ఎంక్వైరీ ఎందుకండి, ప్రధానమంత్రి చెప్పాలి. ఫోన్ చేసిండా లేదా? ఇప్పుడు మీరే చెప్పారు. మీరు రాహుల్ గాంధీ చెప్పిండా పిల్లలు ఉన్నారు పెళ్లి అయిందని చెప్పిండా? ఇక మీరు మేము బ్లేమ్ గేమ్ చేసుకుంటూ కూర్చొని ఇట్లాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు పట్టుకొని మనం మాట్లాడతామంటే ఎట్లన్నా? అరే ప్రైమ్ మినిస్టర్ చేసిండా లేదా? ఫోన్ అధ్యక్షుడు చెప్పిండు అక్కడ ఆ కంట్రీలో, పార్లమెంట్ లో చెప్పిండు. పార్లమెంట్ లో అవునా కాదా చెప్పానండి పోనీ ప్రధానమంత్రిని. నేను అడిగిన కూడా మీరు చెప్పాలి కదన్నా. రైట్. రాహుల్ గాంధీ ఏం చెప్తాడు అధికారంలో ఉన్నాడా అని చెప్పడానికి? మీరు ఓకే ఓకే గంగారెడ్డి గారు, ఓకే ఒక్క నిమిషం. గంగారెడ్డి గారు, గతంలో దాదాపుగా 4-5 రాష్ట్రాల్లో ఈ విధంగా లంచాలు ఇచ్చి విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారనేటువంటి చర్చ నడుస్తోంది. అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ప్రస్తుతం కూడా మీరే కొనసాగుతున్నారు. అంటే సపరేట్గా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం ఎందుకు? అమెరికా లాంటి ఒక దేశం, అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ ఇంత భారీ ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించి ఇంత పెద్ద కంప్లైంట్ లేకపోతే ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వమే ఒక ఎంక్వైరీని స్టార్ట్ చేయొచ్చు కదా. ఎవరో కంప్లైంట్ ఇచ్చేంత వరకు ఆగడం ఎందుకు? ఇప్పుడు మీరు చెప్పింది నేను ఒప్పుకుంటానండి, ఓపెన్ గా మాట్లాడుతున్నాను నేను కూడా. మీరు ఎవరైనా ఇప్పుడు తీసుకున్నటువంటి 4 రాష్ట్రాలు కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన రాష్ట్రాలని అది ఆరోపణ, నేను నిజమంటలేను, ఆరోపణ కదా. ఆరోపణ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు? 4 రాష్ట్రాలు కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన రాష్ట్రాలే. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ చేస్తేనే పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకుంటే సుమోటోగా అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఒకటి కంప్లైంట్ అయితే ఉండాలి కదండి, ఎవరితో ఒకరితో కంప్లైంట్ ఇప్పియాలి కదా. సుమోటోగా కూడా కేసులు బుక్ చేస్తారు, ఆ విషయం మీకు తెలియదేమో. పెద్ద రాజకీయ నాయకులు సుమోటోగా కేసులు బుక్ చేసి కోర్టులో అవసరమైనటువంటి సందర్భాల్లో కోర్టులే స్వయంగా కొన్ని కేసులు తీసుకుంటాయి. ఇప్పుడు పరిధి దాటి కేంద్రం కూడా పరిధి దాటి చేయలేదు కదా. ఇది కూడా కేంద్రం కూడా పరిధి దాటి ఏదంటే చేయలేదు. అరెస్టులు చేయమని చెప్పట్లేదు కదా, కేవలం ఒక ఎంక్వైరీ కదా అడిగేది, ఒక మినిమం ఎంక్వైరీ. తప్పేముంది ఎంక్వైరీ చేస్తే? తప్పు జరిగిందా లేదని ఒక ఎంక్వైరీనే కదా చేయమనేది. ఎవరినో అరెస్ట్ చేయమని, ఎవరినో జైల్లో వేసేయమని, ఎవరికో శిక్షలేమని ఎవరు చెప్పట్లేదు కదా. ఎంక్వైరీ చేయడంలో తప్పేముంది? ప్రపంచవ్యాప్తంగా బద్నాం అవుతున్నారు కదా. ఒక మన దేశానికి సంబంధించి మీరు చెప్తున్నట్లుగా మన దేశంలో ఒక పెద్ద పారిశ్రామికవేత్తకు సంబంధించి ఇంత పెద్ద ఆరోపణ వస్తుంటే ఒక ఎంక్వైరీ చేసుకొని మనం క్లీన్ చిట్ ఇచ్చుకుంటే తప్పే ఉంది అంటున్నాను. అదే కోర్టులు ఉన్నాయి, చట్టం ఉన్నది కదండి, కోర్టుల చట్టం చూసుకోదా? అవి కూడా మీరు కంట్రోల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చట్టం ఉన్నది. రైట్, ఓకే. ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడతాం. గోవర్ధన్ గారు, అసలు మొత్తంగా ఎలా చూస్తారండి ఈ మొత్తం అంశాన్ని? ఒక్కసారి మనం గమనించినట్లయితే కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు, అటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా లంచాలు ఇచ్చారనేటువంటి ఆరోపణ కూడా ఉంది అదాని పైన. అదే ప్రధానమైనటువంటి ఆరోపణ. సో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఈ మొత్తం వ్యవహారం కూడా జరిగిందనేది బీజేపీ మాట. అటువంటి ఆరోపణలే వాస్తవంగా కూడా జరుగుతున్నాయి. ఏం చెప్తారు మీరు? చూడండి, అది ఒకటే విషయం గమనించాలి. ఆదాన్ అనే వ్యక్తిని ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది మోడీ, ఒక బీజేపీ పార్టీ కాదు, మోడీ గారే వారిని ప్రమోట్ చేసింది, ఇది ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది, ప్రపంచవ్యాప్తంగా కూడా రావాల్సిన నిధులు కూడా తీసుకురావడం కూడా దేశంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి కృషి చేసింది కూడా మోడీ. ఈ సందర్భంగా ఆయన వినండి, ఆయన గొప్ప వ్యక్త, మంచి వ్యక్త, చెడు వ్యక్తి అని చెప్పవలసిన బాధ్యత కూడా మోడీ గారిది. ఎందుకంటే ప్రమోట్ చేయడం అంటే నేను తీసుకెళ్లి అక్కడ పరిచయం చేయలేదు కదా. మెగా కృష్ణని ప్రమోట్ చేసిండు కేసీఆర్ గారు.
ఇప్పుడు మెగా సంబంధం కాదండి. ఇప్పుడు మోడీ గారి నుంచి మాట్లాడుతున్నాం, అదే ఆదాని మీరు ఒక గురించి విషయం చెప్పండి. మీరు మాట్లాడుతున్నాము. మోడీ గారి గురించి ఏ అందుకే ఆధారంతో మాట్లాడుతున్నారు? మోడీ గారి గురించి ఆ మోడీ గారి విషయంలో గురించి మీరు గాక, అదాని గురించి ఏ ఆధారంతో మాట్లాడుతున్నారో ఆదాని చెప్పండి. మీరు విషయంలో గాక మోడీ గారు అంటే పట్టగాల్చి మీడియా ఆయన ఎలాంటి విషయాలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో మన దేశకున్న ప్రతిష్ట ఇవన్నీ పోతాయి. కాబట్టి దేశ ప్రతిష్ట దాన్ని గురించి బయట మోడీ వహించి తెలుసు, దానికి ప్రపంచం తెలుసు, సంబంధించిన దేశ ప్రజలకు తెలుసు. రాజకీయ మోడీ గారి గురించి కోణంలో కాకుండా దేశ ప్రతిష్ట గురించి, దేశం యొక్క మోడీ గారు భవిష్యత్తు గురించి చేస్తున్నటువంటి ఆలోచన మంచి పనుల చేసి గురించి ప్రపంచానికి ముందుకు తెలుసు, తీసుకెళ్లాలని ప్రజలకు తెలుసు. రైట్. కాబట్టి ఓకే గోవర్ధన్ గారు, ఒక్క నిమిషం. గంగారెడ్డి గారు, ప్రధానంగా అదే మీరు కూడా ఇందాక చెప్పారు, అటు కాంగ్రెస్ లేకపోతే కొన్ని దేశాలు కావాలనే భారతదేశానికి సంబంధించి లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలకు సంబంధించి టార్గెటెడ్గా పెట్టుకొని ఆరోపణలు చేస్తున్నాయనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. మీ అభిప్రాయం ఏంటంటే దీనిపైన? కావాలని ఎవరైనా చేస్తున్నారు ఇటువంటి ఆరోపణలు లేకపోతే ఇటువంటివన్నీ? ఏం చెప్తారు? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందండి, మీరు అంత ఈజీగా అనుకోకండి. ప్రతి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ దేశం ఎదుగుతుంటే కూడా చూడలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో మంచి జరుగుతుంటే భరించలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో వెనక ఈ ఇప్పటి మొత్తం వరకు వ్యవహారం వెనక కాంగ్రెస్ పార్టీ ఉందంటారు? నేను ఉన్నది అని నేను అంటలేను. ఉండే అవకాశం ఉంది, ఏదైనా జరగవచ్చు అంటున్నా. ఏం చెప్తారు దిలీప్ గారు? మీ పార్టీ కూడా ఉండొచ్చు అంటే ఆరోపణల వెనుక కేవలం భారతదేశ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలో భాగంగా జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వారికి ఉన్నాయంట. ఏం చెప్తారు దిలీప్ గారు? ఇది బ్లేమ్ గేమ్ తప్ప మనం అడిగిన సూటి ప్రశ్న చాలా సింపుల్ అండి. అడిగింది ఆ రాష్ట్రపతికి శ్రీలంక రాష్ట్రపతికి మోడీ గారు ఫోన్ చేశారా లేదా అదాని గురించి అంటే ఎవరో ఆరోపణ చేసి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మోదీకి ఏముందనే కదా వారు చెప్పేది. గొడవ పడిచిపోయా. ఇక మేమే బదనాలు చేస్తున్నాం, కావాలని డిస్కరేజ్ చేస్తున్నాం, మన ప్రతిష్ట విదేశాల్లో దిగజారుస్తున్నాం, మేము ఒప్పుకుంటాం. అసలు ఎవరన్నా రాజకీయ పార్టీ కానీ లీడర్లు కానీ దేశ ప్రతిష్ట అంటే మన అందరికంటే వీళ్ళు ఒక్కళ్ళే దేశభక్తులు అండి. మనకు దేశభక్తి లేదా? మన హిందువులం కాదా? మనందరికీ విశ్వాసాలు లేవా? ఎట్లా ఒక బ్లేమ్ గేమ్ అనేది అవుట్ రైట్ గా అట్లా అవుట్ రైట్ చేస్తే ఎట్లా? విపక్షాలు అన్నాక డెఫినెట్లీ రకరకాల సందర్భాల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తాయి రూలింగ్ పార్టీ, సహజంగా చేస్తాయి. అందులో కొన్నిసార్లు వాస్తవాలు ఉండొచ్చు, కొన్నిసార్లు వాస్తవాలు ఉండకపోవచ్చు. అది రూలింగ్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇది అప్పుడు ప్రజలు కూడా నమ్మరిగా మీరు అన్నట్టు ఇంకా బహుశా మేము హర్యానాలో ఓడిపోవడానికి, మహారాష్ట్రలో ఓడిపోవడానికి అదే కారణం కావచ్చు. కానీ మీరు మీ పద్ధతిలో ఆయన ఒక వ్యక్తి అంతర్జాతీయ కుబేరుడిగా ఎదిగి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడే నాకు మోడీ ఫోన్ చేశాడని చెప్పినాక చిచిచి ఆయన అసలు మోడీ అట్లాంటి పనిచేయడు, ఆయన నిజాయితీ పరుడే, ఈయన కూడా నిజాయితీ పరుడే అని మీరు అవుట్ రైట్ సర్టిఫికేట్ ఇస్తే ఇంత ఒక పక్క జరిగింది కదా అది. మళ్ళీ మమ్మల్ని ఏమో మీరు బాగా దేశాన్ని ఏదో అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ 1 తీసుకుపోతుంటే మేము అడ్డం పడ్డట్టు, మాకేం దేశభక్తి లేనట్టు ఇట్లా మాట్లాడితే ఇది అసలు ఆరోపణలు చేసే ఏదైతే అమెరికా ఆరోపణలు చేస్తోందో ఆ ఆరోపణలు చేయడానికి కాంగ్రెస్ కూడా ఒక కారణమే. ఇదంతా ఒక కుట్రలో చెప్తున్నారు వాళ్ళు. ఈజ్ ఇట్ పాసిబుల్? అమెరికన్ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలో నేను నోటు కేసు విషయం మాట్లాడొచ్చా? మాట్లాడండి. ఎగ్జాంపుల్ గా అయితే చెప్పండి, పర్లేదు. చెప్పండి. అందరికి తెలిసిన కేసే కదా. అందరికి తెలిసిన కేసే అంటే నేనేం చెప్పాలి మరి? చెప్పండి. నేను చూసిందే అది కోర్టులో నడుస్తూనే ఉంది. ఆయన మీద నేరారోపణ జరుగుతూ తర్వాత దేవుడు తెలుసు. విపక్షాలు బీఆర్ఎస్ పోయి ఈ కేసును మధ్యప్రదేశ్ కు ట్రాన్స్ఫర్ చేయమని సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టు అనేది వీ కెనాట్ ఇంటర్ఫియర్, ఆ విధంగా మేము ట్రాన్స్ఫర్ చేయలేమన్నది. రేవంత్ రెడ్డికి డైరెక్షన్ ఇచ్చింది, బాబు ఈ సాక్షులని అధికారాన్ని వాడి ఇన్ఫ్లుయెన్స్ చేయకు, ఈ నిజాధికారు కాలక్రమంలో కోర్టు తేలుస్తుంది అన్నది. కానివ్వండి, అదే ఒక కేసు. మీకు ఒక క్వశ్చన్ అండి, కేవలం సిబిఐ వచ్చి విచారణ జరిపితేనే విచారణ అయితే ముందుకు సాగదు కదా. మీరు కన్సర్న్ ఇవ్వకపోయినా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని స్వచ్ఛంద విచారణ సంస్థలతోటి ఒకవేళ నిజంగానే గత ప్రభుత్వంలో ఆదానికి సంబంధించి ఏమైనా తప్పులు జరిగింటే వాటిని వెలికి తీసే ప్రయత్నం మీరు కూడా చేసి ఉండొచ్చు కదా. కేవలం కేంద్రం పైన ఎందుకు వేలు చూపిస్తున్నారు? కేంద్రం సిబిఐ కాకపోతే ఈడీ తోటి ఐటీ తోటి విచారణ జరపచ్చు. ఇది కూడా చేస్తాను. రాష్ట్రాలు ఎఫెక్ట్ చేసిన కేసులో మేమే ఉన్నాం అన్ని చోట్ల, ఇండియా గ్రూపే ఉంది. పోనీ మంచిదే కదా, మరి ఇన్వెస్టిగేట్ చెప్పండి ఈ రాష్ట్రాలు తప్పని. అదాని కాదు తప్పు, రాష్ట్రాలదే అనండి. ఆ విధమైనటువంటి బ్రైబ్స్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఇచ్చినోడిది తప్పు లేదని తేల్చండి పోనీ. రైట్.
థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా గోవర్ధన్ గారు, గంగారెడ్డి గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే బ్లేమింగ్ అయితే ఒకరిపైన ఒకరు చేసుకుంటున్నారు. కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయట్లేదంటే సిబిఐకి సంబంధించి ఇక్కడ కన్సర్న్ ఇవ్వలేదని చెప్తున్నారు, అందుకే సిబిఐ ముందుకు వెళ్ళలేకపోయిందని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళని అడిగితే వీళ్ళు కూడా అదే సమాధానం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కేంద్రం దర్యాప్తు చేయట్లేదు, మా చేతిలో ఏముందని. ఏదేమైనప్పటికీ ఆదానికి సంబంధించినటువంటి అంశం కేవలం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ఈరోజు చర్చకు వచ్చింది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితమైనటువంటి ఒక విచారణ కమిటీని వేసి లేకపోతే విచారణ జరిపి తప్పు జరిగిందా లేదా అనేది ప్రపంచం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికానే స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఒక విచారణ సంస్థ ఆదాని పైన ఇంత పెద్ద ఆరోపణ చేసిన తర్వాత ఇంకా రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా విచారణ వరకు వెళ్ళాలని అంశం కోరుకుందాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.